ఉద్దేశంతో మండల కేంద్రాల్లో తహసీల్దార్ల గార్లకు మెమోరాండం సమర్పిస్తున్నటువంటి భాగస్వామ్య పక్షాలు, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ బాధ్యులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే, ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే కనీసం మన వైపు చూడలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మనం దీన్ని స్పందించి మనకున్నటువంటి డిమాండ్లలో ముఖ్యంగా సిపిఎస్ని కూడా రద్దుపరిచి ఓపీఎస్ అమలు చేయాలనే ఏకైక లక్ష్యం, అలాగే 6 డిఏలను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ఉపాధ్యాయ సంఘాలతో 4వ తారీఖు నాడు మనం దీన్ని ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగానే దశల వారీగా పోరాటం చేయుటకు మనం అందరం కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాలను సక్సెస్ చేసేటువంటి విషయంలో మనం అందరం కూడా ముందుండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్టీరింగ్ కమిటీ బాధ్యులు తిరుపతి సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఎందుకు కొనసాగిస్తుందో మనకు అర్థం కాని పరిస్థితి. వాళ్ళు చెప్పిన సమయ పాలన ప్రకారం మనం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినప్పటికీ మన పాఠశాలల్లో విద్యా సౌకర్యాలు కల్పించడం లేదు. ప్లస్ మన పట్ల నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తుంది. కాబట్టి మనం ఉద్యమ రూపం దాల్చక తప్పట్లేదు. శాంతిగా మన సమస్యలను పరిష్కరించుకున్న ఏ చలనం లేదు. కాబట్టి మనం అందరం కూడా మన ఉపయోగంలో చేసుకుంటూ మిగతా సమయాన్ని ఉద్యమ కార్యాచరణకు మనం అందరం ముందుకు సాగాలని, మన సమస్యలను మనమే శాంతియుతంగా పరిష్కరించుకుంటూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన కార్యక్రమ సిద్ధాంతాన్ని రూపొందించుకొని మనం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయ సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నా పేరు తిరుపతి. నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ స్టీరింగ్ కమిటీ చేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము మా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నిర్ణయించినటువంటి దశల వారీ కార్యక్రమంలో భాగంగా మొదటి దశగా మొన్నటి 7వ తారీఖు నాడు అన్ని పాఠశాలల్లో భోజన విరామ సమయం లోపల నల్ల బ్యాడ్జీలు ధరించి మా డిమాండ్స్ కొరకు నిరసన తెలపడం జరిగింది. అదేవిధంగా ఇది 2వ దశ కార్యక్రమము. ఈ 2వ దశ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్ మెమోరండాలు ఇస్తూ మా డిమాండ్స్ సాధనకై నిరసన తెలుపుతూ మెమోరండాలు ఇస్తున్నాం. అయితే 3వ దశ కార్యక్రమం ఉంది. అది 19 కేంద్రం లోపల పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు అందరినీ కూడా మేము ఇన్వైట్ చేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పి ప్రకటిస్తున్నాం. అదేవిధంగా అప్పటికి గనక కదలిక లేనట్టయితే మళ్ళీ 29 నాడు హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్ర రాజధాని లోపల మహాధర్నా నిర్వహించడానికి కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది. అయినప్పటికీ అప్పటికి ప్రభుత్వంలో చలనం లేనట్టయితే మళ్ళీ చెలో అసెంబ్లీ ముట్టడికి కూడా మేము పిలిపివ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ చాలా దినదిన గండంగా బ్రతుకులు వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి. గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వము అమలు చేయనటువంటి రావలసినటువంటి హక్కు ఆ రోజే చాలా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి